ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం, సాగునీటి ప్రాజెక్టుల అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం జరిగిందన్న హరీష్ రావు ప్రాజెక్టుల అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. జేఆర్ఎంబీ సమావేశాల ఎజెండాలో మార్పులు తీసుకురావాలని, ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఇక బనకచర్ల ప్రాజెక్టు, సమ్మక్క సారక్క ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 అంశాలపైన కూడా హరీష్ రావు పలు ప్రశ్నలు లేవనెత్తారు. जयशंकर साहब जोहार जोहार प्रोफेसर जयशंकर साहब को जोहार प्रोफेसर जयशंकर साहब को सिद्धांत करता प्रोफेसर जयशंकर साहब को రాష్ట్రంలో మొదటిసారి టీఆర్ఎంబీ చరిత్రలో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులు రద్దు చేయాలని, వాటిని రివ్యూ చేయాలని ఎజెండాలోకి మొదటిసారి వచ్చింది. ఇప్పటి వరకు 18 జీఆర్ఎంబీ మీటింగులు జరిగినాయి. ఏ మీటింగ్ లో కూడా జీఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాలో ఏ రోజు కూడా తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించాలని, రద్దు చేయాలని ఎప్పుడూ ఎజెండాలోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్స్ లేవనెత్తినా దాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు సాధించింది. కానీ ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఎజెండాలో వచ్చింది. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎప్పుడన్నా ఎజెండాలో వచ్చిందా? ఫస్ట్ టైం ఇవాళ ఎజెండాలో వచ్చిందంటే ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేకపోవడం, తెలంగాణ నీళ్ల గురించి పట్టింపు లేకపోవడం అనేటువంటిది ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి, జీఆర్ఎంబీ ఎజెండాను మార్పించండి. గతంలో ఎప్పుడు ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలి, సమీక్షించాలని ఎప్పుడు రాలేదు. ఆర్ యు బైకాట్ ద జీఆర్ఎంబీ మీటింగ్? అయితే బహిష్కరించండి లేదా ఎజెండా మార్పించండి. ఇలా ఆంధ్రప్రదేశ్ కడుతున్న గోదావరి, బనకచెర్లను ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇవాళ మీరు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీలు ఆ రోజు హైడ్రాలజీ క్లియరెన్స్ వస్తే దాన్ని ఎందుకు వదులుకుంటున్నారో తెలంగాణ